హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఇన్స్టాంట్గా ఆల్టర్నేట్గా ఒక షెడ్ లాంటిది, ఇది కంప్లీట్గా హౌస్ టైప్లో ఉంటుంది. సో దీన్ని మనం కంటైనర్ అంటాము. సో ఇదంతా కూడా మనకు అవుట్ సైడ్ అంతా ఐరన్తో వస్తుంది. సో ఇంటీరియర్ చూసారు కదా, దీని సైజ్ వచ్చేసి మనకి 10x24 ఉంటుంది. సో 10 వచ్చేసి మనకి విడ్త్ ఉంటుంది, లెంత్ వచ్చేసి 24 ఉంటుంది. సో ఆ సైజ్ అయితే మనం చేపించాము. సో వీళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. సో ఎందుకన్నా మంచిదని వీడియో కూడా షూట్ చేశాము. సో ఇది చూసారు కదా, దీనికి స్లైడ్ విండోస్ ఇచ్చారు. సో మనం ఎట్లయితే ఒక మంచి బిల్డింగ్ హాల్కి ఎలా అయితే మనం డెకరేట్ చేసుకుంటామో, సో ఇంటీరియర్ కూడా అన్నీ అలాగే ఉన్నాయి. 2 ఫ్యాన్స్ ఉన్నాయి మనకు హాల్లో. కంప్లీట్గా ఒకటి సరిపోదు కాబట్టి ఈ లెంత్లో మనకి 2 కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇవి కూడా తక్కువ వోల్టేజ్తో మనకి తీసుకునే ఫ్యాన్స్, తక్కువ వోల్టేజ్ తీసుకునే సీలింగ్ లైట్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా అప్స్టైర్ అంతా కూడా సీలింగ్లో ఉంది. సో గోడలకు కూడా వాళ్ళు ఒక మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో పెయింటింగ్ లాంటి అవసరం లేకుండా ఇంటీరియర్లో కంప్లీట్గా మనకి ఆ ప్లేవుడ్స్ ఉంటాయి కదా, సో ప్లేవుడ్స్ డెకరేట్ అయితే ఇచ్చారు. సో దాంట్లోనే మనకు కనబడకుండా వైరింగ్ కానీ కూడా ప్లగ్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఎక్కడా కూడా మనకు బయటకైతే కనిపించవు. కంప్లీట్గా మనము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా అయితే డెకరేట్ చేసుకుంటామో సో ఆ రకంగా ఉన్నాయి. సో దీన్ని బయట చూశారు కదా, బయట అయితే మనకు ఇవి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ లెట్రూమ్ ఉంటుంది. సో ఇవి 2 వేరుగా ఉంటాయి. ఒకటేమో బాత్రూమ్ సైడ్ ఉంది, ఇంకోటేమో కంప్లీట్గా వాష్ బేషన్తో పాటుగా మనకు సింక్తో ఒక బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. సో లెంత్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఎక్కువగా మనము టూరిస్ట్ ప్లేస్లో కానీ, సో ఎక్కడైనా మనం ఈ పొలాల దగ్గర కానీ వెంచర్లో కానీ వేసుకోవడానికి అప్పటికప్పుడు మనం మళ్ళీ దీన్ని ఎక్కడైనా కూడా మనం మూవబుల్ ఇది. సో ఎక్కడైనా మనం దీన్ని ఈజీగా క్యారీ చేసుకొని మనకు ఎక్కడైతే కావాలంటే అక్కడ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్లోర్ కూడా మంచి మ్యాట్ అయితే దీనికి స్టిక్ చేశారు. ఫ్లోర్ కూడా ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఐరన్ అయితే ఆ ఎఫెక్ట్ లోపలికి రాకుండా చూశారు. సో మనం ఈ బాత్రూమ్స్ కూడా ఓపెన్ చేపిద్దాము, ఏ రకంగా ఉన్నాయి ఏందో అవి కూడా ఒకసారి చూద్దాము. సో ఇవి సపరేట్గా వచ్చాయి మనకి. సో దీంట్లో కంటైన్ చేసుకున్నట్టే 2 కలిపి మనం ఆర్డర్ చేసుకుంటే వీటి సపరేట్గా మనకు బయటకైతే ఇచ్చారు. సో అవి కూడా చూద్దాము. ఇవి అవుట్ సైడ్ ఉంటాయి. ఇంటీరియర్ కొన్నింటికి ఏంటంటే అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో మనం తక్కువ బడ్జెట్లో ఉండాలి కాబట్టి ఇవి దీనికి అవసరం లేకుండా ఒకటే హాలింగ్ మనం బుక్ చేసాము. సో వాళ్ళైతే మనకి ఒక 1 మంత్ వర్కింగ్ డేలో అయితే చేశారు. సో ఇది మనం ఒక పిల్లర్స్లా స్టాండ్ కట్టి ఆ పిల్లర్స్ పైన కూర్చోబెట్టాము. సో చూసారు కదా, సో ఇది ఒక మంచి హార్డ్ బేస్కి ఏమో హార్డ్ ఐరన్ వాడారు. సో కింద కూడా ఎందుకంటే కూలింగ్ కోసము మనము పిల్లర్స్లా కట్టి పిల్లర్స్ పైన కూర్చోబెట్టాము. సో ఇది ఈ రకంగా ఉన్నవి. ఎక్కడ కూడా మన రస్ట్ ఫ్రీ అన్నట్టు, చాలా హెవీగా ఉంది కాబట్టి రస్ట్ కూడా తక్కువ పట్టే అవకాశం ఉంటుంది. సో ఇది చూసారు కదా, దీనికి మనము అడ్జస్టింగ్ ఫ్యాన్తో మనకు ఒక వాష్ బేషన్తో మనకి లెట్రూమ్ ఉంది. సో అది బాత్రూంలో కూడా మనకి స్నానాల గది అంటాం కదా, సో దానికి పైన అడ్జస్టింగ్ ఫ్యాన్ ఉంది, షవర్ ఉంది. సో షవర్ ద్వారానే మనం దీన్ని వాడుకోవచ్చు. సో 2 ట్యాప్స్ కూడా ఉన్నాయి. గీజర్ లాంటివి పెట్టుకున్నట్లయితే హాట్ వాటర్ కూల్ వాటర్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎగ్జాక్ట్గా అనిపించింది. సో ఇవన్నీ కూడా మనకు మనం బుక్ చేసేటప్పుడే ఈ 2 కలిపి బుక్ చేసుకోవచ్చు.